అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను మీకు చూపించబోయే ఆలయం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అరుణాచలం, కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం రాచపల్లి అనే గ్రామంలో అయితే ఉంది. హైవేకి 200 మీటర్ల దగ్గరలో ఉంటుంది ఆలయం. రండి, ఆలయం ఎలా ఉందో చూపిస్తాను. ఇది ఆలయం ఎంట్రన్స్. ఇక్కడి నుంచి లోపలికి ఎంటర్ అవ్వాలి. శివాయ. స్వామివారి ధ్వజస్తంభం ఇది. ఆలయం దగ్గర నుంచి చూడడానికి చాలా బాగుంది. చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోవు. ఒకసారి చూడండి మీరు కూడా ఎంత బాగుందో. ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకోవడానికి అయితే దక్షిణ ద్వారం గుండా వెళ్ళాలి. అక్కడ కనిపిస్తున్నారు కదా మనుషులు, అక్కడ నుంచి అయితే ఎంట్రన్స్ ఉంది ఆలయంలోకి వెళ్ళడానికి. ముందుగా ఆలయం మొత్తం చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది ఆలయం వెనకతల పడమర సైడు. ఆలయం మొత్తం ఈయనే కట్టించారంట దగ్గరుండి. ఇప్పుడు కూడా దగ్గరుండి అన్ని పనులు అయితే చూసుకుంటున్నారు. అడిగాను, వీడియో అయితే తీసుకోమన్నారు, అందుకనేసి ఆలయంలో కూడా తీసుకుంటున్నాను. ఒకసారి చూడండి, ఆలయం లోపల కూడా క్లియర్గా చూపిస్తాను మొత్తం అంతా. ఇందాక చెప్పాను కదా, దక్షిణ ద్వారం గుండా భక్తులు అయితే లోపలికి ఎంటర్ అవుతారని. అది కనిపించే ద్వారం నుంచే వస్తున్నారు అందరూ కూడా. ఆలయం లోపల కూడా డిజైన్ చాలా బాగుంది, ఒకసారి చూడండి మొత్తం అంతా. నేను ఆలయంలోకి సోమవారం రోజు అయితే వెళ్ళాను, అందుకని అసలు ఖాళీ లేదు. కానీ వీడియో అయితే బాగానే తీసుకొని ఇచ్చారు. నేను వీడియో తీస్తుంటే మొత్తం అందరూ కూడా మొహాలు కెమెరాలో పెట్టేశారు. నేను వెళ్ళేసరికి స్వామివారికి అలంకరణ అయితే చేస్తున్నారు. అందు కారణంగా ఒక కాసేపు అయితే డోర్లు అయితే క్లోజ్ చేస్తారు గర్భగుడికి. ఆ కాసేపు పోయిన తర్వాత సాంబ్రాణి మరియు హారతి అయితే ఇచ్చారు. 4 రకాల హారతులు ఇస్తున్నారు స్వామివారికి. ఒకసారి అవి మీకు కూడా చూపిస్తాను, చూడండి. ఇవైతే స్వామివారికి ఇవ్వడానికి కొన్ని రకాల హారతులు. ఒకసారి చూడండి. నటరాజస్వామి, స్వామివారి యొక్క వాహనం నందీశ్వరుడు. చూడండి, చాలా బాగుంది కదా. అక్కడ కనిపించే పంతులు గారు అయితే లైన్లో వచ్చేవారికి గోత్రనామాలు చదివిస్తున్నారు. భక్తులు అయితే చాలా ఎక్కువగా వస్తున్నారు ఖాళీ లేకుండా. కానీ వీడియో అయితే బాగానే తీసుకొని వస్తున్నారు ఇక్కడ ఆలయంలో సిబ్బంది అయితే, ఎవరు ఏమనకుండా. ఎప్పుడెప్పుడు అనుకుంటున్న స్వామివారిని అయితే చూపిస్తాను, ఒకసారి చూడండి. దండం పెట్టుకోండి. ఓం అరుణాచలేశ్వరాయ నమః. మరి కొంతసేపట్లో అయితే స్వామివారికి హారతి అనేది ఇస్తున్నారు. ఒక 4 రకాల హారతులు ఇస్తున్నారు. ఇలాంటి దర్శనం మన దగ్గరుండి చేసుకుంటే తప్పించి మరి ఎవరికి దొరకదు. ఒకసారి చూడండి, ఎంత బాగా చూపిస్తానో. దగ్గర నుంచి స్వామివారిని చూపిస్తున్నాను, ఒకసారి క్లియర్గా చూడండి. ఎవరు కూడా మిస్ అవ్వద్దు దయచేసి. మళ్ళీ చెప్తున్నా, ఒకసారి చూడండి. శ్రద్ధగా నిష్ఠగా దేవుడిని ఒకసారి ప్రశాంతంగా దర్శనం అయితే చేసుకోండి. ఒకవేళ మీరు ఆలయానికి వెళ్ళా సరే ఇంతసేపు అయితే దర్శనం చేసుకోనివ్వరు.
మీకోసం అయితే స్వామివారిని ఇంకా దగ్గర నుంచి మీకు చూపించడానికి అయితే లోపలికి వెళ్ళి తీసాను. ఒకసారి చూడండి ఎంత బాగుందో. ఇంకా బోలెడని మంచి మంచి ఆలయాలు మీకు అయితే చూపిస్తాను. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరిని కూడా. శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాలు, రామభక్త ఆంజనేయ స్వామి, గణపతి స్వామి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ, అంటే చూసిన కొందరైనా సరే మీ అభిప్రాయాన్ని తెలియపరచండి కామెంట్ రూపంలోని. దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు అందరికీ.